అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరికీ నమస్కారం. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమంలో స్వదేశీకి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడమని చెప్పారు. స్వదేశీ మన కుటుంబము, మరి మన గ్రామీణ వ్యవస్థ, కుటుంబము గ్రామము కలిసి స్వదేశీని ప్రోత్సహించాలి అన్నప్పుడు ఈ దేశంలో కొంత పర్యావరణాన్ని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈ 2-3 విషయాలు కలిపి ఇవాళ ఈ కాలాంశంలో మనం పూర్తి చేసుకుంటాం. స్వదేశీ అంటే అది ఒక వ్రతం. మన వ్యక్తిత్వాన్ని, మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆ వ్రతాన్ని మనం ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లయితే వ్యక్తికి తన వ్యక్తిత్వము, అస్తిత్వము అవసరమో అట్లాగే సమాజానికి కూడా తన వ్యక్తిత్వాన్ని, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రక్రియ అవసరం ఉంటుంది. తన యొక్క ఆర్థిక వ్యవస్థని నిలబెట్టుకోవడానికి, ఆర్థిక వ్యవస్థతో పాటు తన యొక్క వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి ధర్మాలని కాపాడుకోవడానికి, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. సమాజంలో దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. అది ఆచరణ లేకుండా సమాజం నిలబడదు. అందుకనే సమాజంలో కూడా ప్రతి వ్యక్తి తన యొక్క దేశం యొక్క అస్తిత్వాన్ని, తమ దేశం యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి వేల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి సంస్కృతి ఆధారంగా ఆర్థిక వ్యవస్థ నడవాలి. ఆ దేశంలో ఉండే సాధారణ ప్రజలకి లాభపడేలాగా ఆర్థిక వ్యవస్థ ఉండాలి. కనుక సంస్కృతిని కాపాడుకోవాలనుకుంటూ ఆర్థికంగా పటిష్టము చేసుకుంటూ ఏ దేశమైనా ముందుకు వెళ్ళినప్పుడు ఆ దేశము శక్తివంతమైన దేశం అవుతుంది ప్రపంచంలో. అందుకనే శ్రీరామచంద్రుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఎందుకంటే మన దేశం, మన జనని, జన్మభూమి, ఈ 2 కూడా ముఖ్యము అని చెప్పారు. లక్ష్మణుడు లంకను జయించిన తర్వాత రామచంద్రుడు లక్ష్మణుడు అన్నాడు, ఈ స్వర్ణమయీ లంక, ఈ లంకలోనే ఉండిపోదాం మనం. ఎందుకంటే ఇంత భోగభాగ్యాలు ఇక్కడ లభిస్తున్నాయి, కాబట్టి ఇక్కడ ఉండడం వల్ల మనకు సుఖ సంతోషాలు లభిస్తాయి అని చెప్పి అన్నప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లంక స్వర్ణమయమే అయి ఉండొచ్చు కాక, కానీ అది మనకు ఇష్టమైంది కాదు. ఏది ఇష్టము, ఏది ముఖ్యము? జనని అంటే నన్ను కన్న తల్లి, జన్మభూమి మనను కన్న మాతృభూమి, మన దేశం. ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటివి. అవి ఎట్లాంటివి? అవి స్వర్గము కంటే మిన్న, స్వర్గాదపి గరీయసి. కాబట్టి ఆ 2 లేకుండా ఎంత వైభవం ఉన్నా, ఎంత స్వర్ణమయమైనా అవి మనకు అక్కర్లేదు. అందుకని మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే మన జనని, మన యొక్క జన్మభూమి, ఈ 2 తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకని అన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ విషయాన్నే మన యొక్క పూర్వీకులు చెప్పారు. ఒక వ్యక్తి తన తోటి వ్యక్తిని గుర్తించాలంటే ఎట్లా గుర్తిస్తాడు? అతని యొక్క స్వరూపాన్ని చూసి గుర్తిస్తాడు, లేదా అతని యొక్క స్వరాన్ని చూసి గుర్తిస్తాడు. స్వరాన్ని కూడా చూసి మనం వెంటనే ఒక ఫోన్లో మాట్లాడుతుంటాను, అవతల వ్యక్తి అన్నోన్ నంబర్, కానీ ఆ స్వరం చూసిన తర్వాత వెంటనే ఆ వ్యక్తి ఎవరో మనం గుర్తిస్తాం.
కాబట్టి వ్యక్తి యొక్క అస్తిత్వము, వ్యక్తిత్వము అతని యొక్క స్వరూపాన్ని బట్టి, అతని యొక్క ఆకారాన్ని బట్టి, స్వరాన్ని బట్టి ఉంటుంది. కానీ దేశం యొక్క పరిస్థితి కూడా అంతే. దేశానికి కూడా ఏ దేశమైనా సరే ఆ దేశాన్ని ఎట్లా గుర్తిస్తారు? ఆ దేశం యొక్క స్వరూపం, ఆ దేశం యొక్క అస్తిత్వం, ఆ దేశం యొక్క ఉనికి దేంట్లో ఉంది? దాన్ని బట్టి ఆ దేశాన్ని గుర్తింపబడుతూ ఉంటుంది. కానీ ఈ వ్యక్తి కనుక ఒకవేళ తన యొక్క స్వరూపాన్ని మార్చుకొని తన యొక్క స్వరాన్ని మార్చాడనుకోండి, అతని అస్తిత్వం పోతుంది. అందుకని తన స్వరూపాన్ని, తన స్వరాన్ని కాపాడు. అట్లనే దేశం కూడా, ఆ దేశం తన యొక్క అస్తిత్వాన్ని, స్వరూపాన్ని కాపాడుకోవాలంటే అది తన యొక్క అనుకరణ చేయకుండా, వేరే దేశాలని గుడ్డిగా అనుకరించకుండా తనదైన దాన్ని కాపాడుకోవాలి. తనదైన దాన్ని, తన యొక్క వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని ప్రకటించుకోవాలి. అప్పుడు ఆ దేశం నిలబడుతుంది, ఆ దేశం శక్తివంతమవుతుంది. అందుకని స్వదేశీ ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఏ జాతి అయినా సరే తన ఉనికిని, తన ఉద్దేశాలను కాపాడుకోవాలంటే స్వాభిమానం మాత్రమే అది కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి స్వాభిమానము గుడ్డిగా అనుకరణ లేకుండా నాదైన దాన్ని నేను పాటిస్తాను, నా యొక్క ఈ దేశం యొక్క సంస్కృతిని ఆధారంగా చేసుకొని మా దేశం యొక్క అభివృద్ధిని మేము చేపడతాము, మా దేశాన్ని బలోపేతం చేసుకుంటాము అని ఎప్పుడైతే ఆ సమాజము స్వాభిమానంతో స్వావలంబనగా ముందుకు వెళ్తుందో అప్పుడు ఆ దేశం యొక్క అస్తిత్వము, ఆ దేశం యొక్క సంస్కృతి ఇవన్నీ కాపాడబడతాయి. కాబట్టి ఇవాళ మనం చూసినట్టయితే నేడు మన స్వదేశీ యొక్క అవసరం చాలా ఉంది. ఎన్నడూ లేనంతగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఉంది. ఇవాళ ప్రపంచం మొత్తాన్ని కరోనా అనేటువంటి మహమ్మారి కుదిపివేసింది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ప్రపంచంలో అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఆ దేశాల యొక్క ఆర్థిక స్థితి అంత వెంటనే బాగుపడేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. అందుకని ప్రతి దేశం కూడా తన యొక్క ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవడం కోసం, ప్రతి దేశం కూడా తన యొక్క ప్రజల్ని సుఖ సంతోషాలతో హాయిగా ఉంచాలంటే ఆ దేశము ఆర్థిక వ్యవస్థని ఎట్లా బాగు చేసుకోవాలో, ఏ విధంగా ఏ ఆర్థిక స్థితిలో ముందుకు వెళ్ళాలో ప్రతి దేశం కూడా ఆలోచించాల్సిందే. అందుకని ప్రతి దేశం కూడా తనదైనటువంటి ఆర్థిక స్థితిని ఆధారం చేసుకొని, తన యొక్క సంస్కృతిని ఆధారం చేసుకొని ఆ దేశాలు ముందుకు వెళ్తుంటాయి. అందుకే మన ప్రధానమంత్రి మొన్న మాట్లాడుతూ ప్రజల్ని ఉద్దేశించి ఆయన ఉపన్యాసం ఇస్తూ చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దేశంలో అనేక వేల సంవత్సరాల నుంచి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది. అది ఇక్కడ గ్రామీణ వ్యవస్థ మీద, ఇక్కడ చిన్న చిన్న చేతి వృత్తుల మీద, కుటీర పరిశ్రమల మీద, చిన్న తరహా పరిశ్రమల మీద ఆధారపడి ఈ దేశము వేల సంవత్సరాల నుంచి ఆర్థికంగా నిలదొక్కుంది. అందువల్ల ఇవాళ మన దేశం యొక్క డబ్బు బయటికి వెళ్లకుండా, మన దేశం యొక్క డబ్బు మన దేశంలోనే ఉండాలి అంటే, మన దేశం ఆ విధంగా పటిష్టం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా స్వదేశీని ఆచరించాలి. కుటీర పరిశ్రమల్ని, చేతి వృత్తుల్ని ప్రోత్సహించాలి. అందుకనే లోకల్ అనేటువంటి పదం వాడారు. స్థానిక ఉత్పత్తులు అంటే గ్రామాల్లో తయారయ్యేటువంటి ఉత్పత్తులు, మన యొక్క సాధారణ వ్యక్తులు చేతి వృత్తులతో తయారు చేసేటువంటి ఉత్పత్తులు, వాటిని ప్రోత్సహించాలి. కనుక లోకల్ అండ్ వోకల్ వాటిని ప్రచారం కూడా చేయాలి. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రచారం చేయాలి. ఈ రెండిటి ద్వారా, ఆ విధంగా లోకల్ అండ్ వోకల్ ద్వారా ఈ దేశం యొక్క ఆర్థిక స్థితి బాగుపడాలి. బాగు చేయాల్సిన అవసరము
ఆవశ్యకత ఇవాళ ఉంది అని చెప్పారు. అయితే మన దేశంలో గత అనేక సంవత్సరాల నుంచి విదేశీ కంపెనీలను మనం ఆహ్వానిస్తున్నాం. విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తే పర్వాలేదు, కానీ విదేశీ కంపెనీలకు స్వేచ్ఛనిచ్చాం. ఆ స్వేచ్ఛనిచ్చిన కారణంగా ఆయా కంపెనీలు మన దేశంలో నానా బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. తమ వస్తువులను అమ్ముకొని మన దేశం యొక్క డబ్బును మొత్తం అంతా కూడా బయటికి తీసుకొని వెళ్తున్నాయి. బయటికి తీసుకొని వెళ్ళడం కాదు, వాళ్ళ యొక్క సంస్కృతిని మన దేశంలోకి తీసుకొచ్చి మన యొక్క సంస్కృతిని కలుషితం చేస్తున్నాయి. అందుకని ఈ విదేశీ కంపెనీలు చిన్న చిన్న వస్తువులు కూడా తయారు చేస్తూ మన దేశం యొక్క కంపెనీలన్నీ కూడా మూతపడేటువంటి కుతంత్రాన్ని చేస్తున్నాయి ఇక్కడ. అందుకే చిన్న చిన్న వస్తువులు కూడా సబ్బులు, పేస్టులు, బ్రష్లు, చెప్పులు, ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు, ఉప్పు కూడా ఆఖరికి, అంటే ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు కూడా మనం తయారు చేసుకోలేమా? ఆ మాత్రం శక్తి మనకు లేదా? మిసైల్స్ తయారు చేశాం, మనం అణుబాంబు తయారు చేశాం, సూపర్ కంప్యూటర్ తయారు చేశాం. ఈ చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకునే శక్తి మనకు లేదా? ఉంది. కానీ ఈ కంపెనీలు మన దేశంలోకి వచ్చి ఈ చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేసి మన దేశంలో సాధారణ ప్రజలు కూడా వాటిని కొనేటట్టుగా ప్రచారం చేసి మన డబ్బంతా కూడా వేల కోట్ల రూపాయల డబ్బంతా కూడా బయటికి తీసుకొని వెళ్తున్నాయి. అందువల్ల మన దేశం గుల్ల అవుతున్నది. బాటిల్స్లో నీళ్లు తీసుకొని మనము తాగుతుంటాం. 15 రూపాయలు, 20 రూపాయలు. అరే, ఈ దేశం యొక్క సంస్కృతి ఏమిటి? ఎవరైనా అతిథి వస్తే నీళ్ళు ఇస్తాం. నీళ్ళు కాదు, ఒకప్పుడు పాలు, పానీయం, మజ్జిగ ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు. కనీసం నీళ్ళు అయితే ఇస్తాం మనం. అట్లాంటి మన దేశం యొక్క సంస్కృతి ఇది. అట్లాంటి నీళ్లు ఇచ్చేటువంటి సంస్కృతి, పాలు ఇచ్చేటువంటి సంస్కృతిలో 15-20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కొని మనం తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ కంపెనీల యొక్క ప్రభావం ఈ విధంగా మన మీద పనిచేస్తున్నది. చిన్న చిన్న నిత్యావసర వస్తువులు కూడా ఆ కంపెనీలు తయారు చేసి మన దేశాన్ని గుల్ల చేస్తున్నాయి. వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అందుకని ఇవాళ స్వదేశీ అనే వ్రతము ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ అవసరము. ఇవాళ ఆర్థిక స్థితి అతలాకుతలమైపోయినటువంటి ఆర్థిక స్థితిని బాగు చేసుకోవాలంటే తప్పకుండా ప్రతి వ్యక్తి నా దేశం యొక్క వస్తువులు మాత్రమే నేను కొంటాను, నా దేశం యొక్క ఉత్పత్తులు నేను ప్రోత్సహిస్తాను. నా దేశంలో సాధారణ వ్యక్తి చెప్పులు కుట్టేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, బట్టలు నేసేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు, కుండలు తయారు చేసేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు. ఆ విధంగా ప్రతి చిన్న చిన్న వృత్తులు కూడా ఈ దేశంలో వాళ్ళు ఆ వృత్తులతోటి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళ ఆధారంగా ఈ దేశము పటిష్టమైనటువంటి ఆర్థిక స్థితిని నిర్మాణం చేసుకోవాలి. చిన్న చిన్న ఉత్పత్తులు, ఆ ఉత్పత్తులు ప్రోత్సహించాలి. వాళ్ళు శక్తివంతులు కావాలి, వాళ్ళు సంపన్నవంతులు కావాలి. సో ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ స్వదేశీ అంటే మళ్ళీ ఎడ్ల బండ్ల కాలం నాటికి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తుంటారు. కాదు, స్వదేశీ అంటే ఎడ్ల బండ్ల కాలం నాటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కాదు. అట్లానే కొంతమందికి స్వదేశీ అనగానే స్వదేశీ వస్తువులు ఎక్కడుంటాయండి, ఇవి ఎంత నాణ్యంగా ఉంటాయండి, దాంట్లో నాణ్యత ఉండదు. విదేశీ కంపెనీలు తయారు చేసేవి మాత్రం బాగా నాణ్యత కలిగి ఉంటాయి అని చెప్పేసి ఆ విధంగా ఒక భ్రమలో అనేక మంది దేశంలో మనకు కనిపిస్తుంటారు. విదేశీ కంపెనీలు నాణ్యత కలిగినటువంటి కావు, అవి ఒట్టి భ్రమ మాత్రమే. మన దేశంలో తయారయ్యే కంపెనీల వస్తువులు విదేశీ వస్తువులకు ఏమాత్రం తీసిపోవు. అద్భుతమైనటువంటి ఉత్పత్తులు మన దేశంలో కూడా తయారవుతాయి. కాబట్టి మన దేశం ఏ విధంగానూ తక్కువ లేదు. కానీ ఒక భ్రమ మనలో నిర్మాణం అయిపోయింది. ఎందుకంటే విదేశీ కంపెనీలు టీవీల్లో ప్రచారాలకి బాగా డబ్బు ఖర్చు చేస్తున్నాయి. అవి చూడగానే ఆ ప్రచారాలు, ఆ ప్రకటనలు ఇవన్నీ చూడగానే మన మనసులో ఆ వస్తువులు మాత్రమే గొప్పవి అని చెప్పి మనకు అనిపిస్తుంటాయి. చాలా నాణ్యత కలిగినవి అని చెప్పి వాళ్ళు చూపిస్తున్న కారణంగా మనకు కూడా మనసులు నాటుకొని పోయి ఉంటాయి. లిరిల్ అనేటువంటి సబ్బు తాజా నిమ్మకాయల సబ్బు, నిమ్మకాయల వాసన అని చెప్పేసి దాంట్లో చూపిస్తుంటే మనకి ఇక్కడికే
వాసన వస్తున్నట్టుగా మనము టీవీలో చూస్తూ చూస్తూ మనము అనుకుంటూ ఉంటాం. అందుకని వెంటనే వెళ్ళి లిరిల్ సబ్బు కొనుక్కొస్తాం. రిన్ ఏ విధమైన మచ్చలు పడ్డప్పటికీ కూడా వాటిని పూర్తిగా తీసేస్తుంది, నాశనం చేస్తుంది, తెల్లగా మెరిచేటట్టు బట్టల్ని ఉతికేస్తుంది అని చెప్పి ఆ టీవీలో చూడగానే మనం వెళ్ళి రిన్ సబ్బు కొనుక్కొచ్చుకుంటాం. కాల్గేట్ ఏ విధమైన దంతక్షయం ఉండదు, దంత వ్యాధులు రావు అని చెప్పి ప్రచారం చేయగానే మనం వెళ్ళి ఆ కాల్గేట్ కంపెనీ పేస్ట్ని కొనుక్కొచ్చుకుంటుంటాం. ఈ విధంగా టీవీల్లో చాలా ప్రచారం చేయడం వల్ల మన సాధారణ ప్రజలు వాటికి భ్రమలో లోనైపోయి ఆ వస్తువులనే వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటుంటారు. దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వాస్తవంగా వాళ్ళు చూపించినంత నాణ్యత దాంట్లో ఉంటుందా? దాంట్లో లేదు. ఎందుకంటే కాల్గేట్ అనేటువంటి ఉదాహరణకి ఆ పేస్టు అమెరికాలో ఉండేటువంటి 90% మంది ప్రజలు కాల్గేట్నే వాడతారు. ఒకవేళ వాళ్ళు టీవీలో చూపించిన ప్రకారంగా కాల్గేట్ పేస్టు దంతక్షయమే నివారిస్తే, దంత రోగాలు రాకుండా ఉంటాయి అని చెప్పి అనుకుంటే, ఆ పేస్టు వాడినటువంటి అమెరికా ప్రజల్లో 60% మందికి ఇవాళ దంత వ్యాధులు ఉన్నాయి. ఎందుకున్నాయి? కాల్గేటే వాడుతున్నారు కదా పుట్టినప్పటి నుంచి. మరి దంత వ్యాధులు ఎట్లా వచ్చాయి అంటే వాళ్ళు టీవీలో చేసినటువంటి ప్రకటన అది తప్పుడు ప్రకటన అని మనకు అర్థమవుతుంది. కానీ మనకు అవన్నీ తెలియవు. దాంట్లో చూడగానే వెంటనే మనము కాల్గేట్ కొనుక్కొని వస్తాం, కాల్గేటే వాడుతుంటాం. ఎవరైనా ఇంటికి వెళ్ళి కొద్ది పేస్ట్ ఇవ్వండి అంటే కాల్గేటా అని అడుగుతారు. అంటే కాల్గేటు పేస్టు రెండు పర్యాయ పదాలు అయిపోయాయి. లేకపోతే ఎవరైనా సాధారణ వ్యక్తి వెళ్ళి కొద్ది కాల్గేట్ ఇవ్వండి అని చెప్పి అంటాడు. ఆయన ప్రామిస్ ఇస్తాడు, కానీ దానికి పర్యాయపదంగా ఆ పేస్టుకు పర్యాయపదంగా కాల్గేట్ అనేటువంటిది ఏర్పడిపోయింది వాళ్ళు. అందుకని ఇంత భ్రమలో పడేసేటువంటి ప్రకటనలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఈ కాల్గేట్ కూడా అక్కడెక్కడో తయారైనటువంటి పేస్ట్ కాదు. అది మన దేశంలోనే చిన్న చిన్న కంపెనీల్లో పేస్ట్ తయారు చేయించి వాళ్ళ పేరున్నటువంటి ట్యూబుల్లో నింపి దాన్ని తీసుకొచ్చి మనకు అమ్ముతున్నారు. తయారైంది ఇక్కడే. బట్ ఈ విధంగా మోసపూరితమైనటువంటి పద్ధతిలో మన దేశంలో ఈ విదేశీ కంపెనీలు తమ యొక్క వ్యాపారాన్ని చేసుకొని డబ్బుల్ని తీసుకొని వెళ్తున్నాయి. బాటా కంపెనీలు, చెకోస్లోవేకియా కంపెనీ చెప్పులు తయారవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఏ చెప్పులు కావాలి? ఎందుకు? బాటా మన్నికగా ఉంటుంది, నాణ్యత కలిగి ఉంటాయి, ఎక్కువ రోజులు వస్తాయి అని చెప్పేసి అనుకుంటుంటాం. కానీ ఈ బాటా కంపెనీలు చెకోస్లోవేకియాలో తయారయ్యేటువంటి చెప్పులు కాదు. మన దేశంలోనే చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గర ఈ చెప్పులు తయారు చేయించి ఆ కంపెనీ తమ యొక్క ముద్ర వేసుకొని వాటిని అమ్ముకుంటుంది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మన దేశంలో మోసము చేసి భ్రమలు నిర్మాణం చేసి మన లోపల ఆ కంపెనీలు మాత్రమే నాణ్యమైనటువంటివి అని చెప్పి మన లోపల ఒక భ్రమ నిర్మాణం చేసి మన దేశం యొక్క డబ్బునంతా కొల్లగొట్టుకొని పోతున్నాయి. కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి తీసుకొని పోతుంది. కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మన దేశంలోని అనేక మంది, కొన్ని కోట్లాది మంది చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిని కోల్పోయారు. కోట్లాది మంది చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఇవన్నీ కూడా మూతపడిపోయినాయి. దానివల్ల కోట్లాది మంది కార్మికులు వాళ్ళ యొక్క జీవితాలు రోడ్ల మీద పడ్డాయి. అంటే మనం ఈ వస్తువులు కొనడం వల్ల మన దేశంలో చిన్న చిన్న వృత్తులు చేసుకుని బ్రతికే వాళ్ళ యొక్క జీవితాలు దుర్భరమైపోయాయి. మనమే మన సోదరుల్ని ఆ విధంగా బీదరికంలోకి నెట్టేస్తున్నాం. వాళ్ళ యొక్క జీవితాలు రోడ్ల మీదకి నెట్టేస్తున్నాం. ఇది మనమే చేస్తున్నటువంటి పని. అందుకని మన సోదరుల్ని రక్షించుకోవాలి. మన సాధారణ గ్రామాల్లో నివసించేటువంటి మన ప్రజలు, మన కుటీర పరిశ్రమలు నడిపే వాళ్ళు, కుటీర పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళు, కార్మికులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవన భృతిని కోల్పోకుండా ఉండాలి. వాళ్ళని ఆదుకోవాలంటే మనం స్వదేశీని ప్రోత్సహించాలి, లోకల్ స్థానిక వస్తువుల్ని ప్రోత్సహించాలి. ఇది ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి మాట.
అందుకని స్థానిక వస్తువుల్ని ప్రోత్సహిస్తూ స్థానిక వస్తువుల్ని ఎప్పుడైతే మనం వాడతామో వీళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది, వీళ్ళు హాయిగా సుఖంగా జీవించగలుగుతారు, ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం ఉండదు, పలాయనం చేయాల్సిన అవసరం ఉండదు, తమ గ్రామంలో నివసించగలుగుతారు. అందుకని స్వదేశీని కూడా. అయితే నాణ్యత విషయం వస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనం అనుకుందాం, ఉదాహరణకి నాణ్యత తక్కువ ఉంది అని చెప్పి అనుకుందాం. నాణ్యత తక్కువన్నా సరే మనం నాణ్యత కావాలా లేకపోతే దేశం కావాలా, ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. నాణ్యత తక్కువన్నా సరే ఒక్కొక్కసారి పర్వాలేదు, నా దేశం యొక్క వస్తువుని నేను వాడతాను. ఒక్కొక్కసారి ధర ఎక్కువ ఉంది అని చెప్పి అనిపిస్తుంది, కానీ వాస్తవం అది కాదు. వాస్తవంగా మన దేశం యొక్క వస్తువుల ధరలే తక్కువ ఉన్నాయి, విదేశీ వస్తువుల యొక్క ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం మాల్లోకి వెళ్తే వాడు ఎంత చెప్తే అంత ధర చెల్లించి వస్తాం. కానీ ఇక్కడ సాధారణ చెప్పులు తయారు చేసేటువంటి చిన్న చేతి వృత్తి చేసుకునేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనము ఎంత చెప్పులు అంటే వాడు పాపం 200 రూపాయలు అంటాడు. దాన్ని మనం బేరం ఆడతాం, 150కి ఇస్తావా, 125కి ఇస్తావా అని చెప్పేసి బేరం ఆడతాం. అంటే ఇక్కడేమో చేతి వృత్తుల వాళ్ళేమో ప్రోత్సహించము, కానీ వాడు 200 రూపాయల చెప్పుల్ని 1000 రూపాయలు చెప్పి ముద్ర వేసేస్తే 1000 రూపాయలు చెల్లించి మాల్లో మనము తీసుకొచ్చుకుంటుంటాం. అంటే ఈ విధంగా అక్కడికి వెళ్తేనేమో మన యొక్క మనస్థితి వేరుగా ఉంటుంది. మన యొక్క ఈ చిన్న చేతి వృత్తులు చేసుకునేటువంటి వ్యక్తులు, ఈ చిన్న కుటీర పరిశ్రమలో తయారైనటువంటి వస్తువులు, వీటి దగ్గర మాత్రం బేరం ఆడుతుంటారు. కాబట్టి నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాణ్యత తక్కువన్నా ధర ఎక్కువైనా నేను నా దేశం యొక్క వస్తువుల్ని మాత్రమే వాడుతూ ఉంటాను అని చెప్పి మనం నిర్ణయం చేసుకోవాలి. నాణ్యత తక్కువ ఉందనుకోండి, ఉదాహరణకు చూడండి, పిల్లవాడు తల్లి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఒక బజారులో తల్లి నుంచి వేరైపోతాడు, ఏడుస్తూ ఉంటాడు, తన తల్లి కావాలి. ఎవరు తల్లి, పాపం ఈ పిల్లవాడి తల్లి ఎవరు అని చెప్పేసి, ఎందుకంటే చాలా చిన్న పిల్లవాడు, తల్లి ఎవరు, ఏమిటి, ఏం పేరు ఇవన్నీ చెప్పలేడు. అందుకని అక్కడికి వచ్చిన గుమిగుండె వాళ్ళు ఎవరో ఒక స్త్రీని తీసుకొచ్చి, ఒక అందమైన స్త్రీని తీసుకొచ్చి, ఈమె నీ తల్లి అంటే ఆమె అందంగా ఉంటుంది, కానీ ఈమె నా తల్లి కాదని చెప్తాడు. ఒక మంచి బాగా పట్టు వస్త్రాలు ధరించినటువంటి స్త్రీని తీసుకొచ్చి, ఈమె నీ తల్లి అంటే కాదు, నా తల్లి కాదంటాడు. బాగా ధనవంతురాలైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి, ఈమె నీ తల్లి అంటే కాదు, నా తల్లి కాదంటాడు. ఆఖరికి వాళ్ళ తల్లి దొరుకుతుంది. ఆ తల్లి దొరకగానే వెంటనే ఆమె ఒడిలోకి వెళ్ళి వాలిపోతాడు, వెక్కి ఏడుస్తూ ఆమెను కౌగిలించుకుంటాడు. ఆమె ఎట్లా ఉంది? చింపిరి జుత్తుతో ఉంది, ఆమె మాసిపోయిన బట్టలు ధరించి ఉంది, అందవికారంగా ఉంది. కానీ ఆ వికారంగా మాసిపోయినటువంటి బట్టలు ధరించి ఉన్నా సరే తల్లే, ఈ తల్లే నా తల్లి, నా కన్న తల్లి ఈమె. కాబట్టి మన దేశంలో తయారైన వస్తువు మనకు ఆ విధంగా మన తల్లి లాంటిది. అందుకని మన దేశం ఉండే వస్తువులు కాకుండా వేరే దేశం వస్తువు ఒకవేళ నాణ్యత కలిగినప్పటికీ, బాగా ఉన్నప్పటికీ, చూడ్డానికి మెరుపులు కలిగినప్పటికీ కూడా అవి నాకు అక్కర్లేదు. నా దేశంలో ఈ చిన్న కుటీర పరిశ్రమల్లో, చిన్న తరహా పరిశ్రమలు తయారైన వస్తువులు మాత్రమే నాకు ముఖ్యము అని చెప్పి మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి ఆలోచన భావాలని మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయాలి. తన పిల్లవాడిని తల్లి ప్రేమిస్తుంది. తన పిల్లవాడు అందవికారంగా ఉన్నాడు, ముక్కు చీమిటి గారుతోంది, మాసిపోయి ఉన్నాడు, బట్టలు మాసిపోయి ఉన్నాయి, నల్లగా ఉన్నాడు. అయినంత మాత్రాన్నే పక్కింటి పిల్లవాడు బాగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు కాబట్టి ఆ పిల్లవాడిని తన కొడుకు అని చెప్పి అనదు. తన కొడుకే, ఎట్లా ఉన్నా సరే తన కొడుకే. అట్లానే మన దేశంలో ఉండేటువంటి వస్తువులు ఎట్లా ఉన్నా సరే ఈ దేశంలో ఈ తయారైనటువంటి వస్తువులు నావి, వీటినే నేను ప్రోత్సహిస్తాను అని చెప్పేసి ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఆలోచించి మన దేశం యొక్క వస్తువుల్ని ప్రోత్సహించాలి, మన దేశం యొక్క వస్తువుల్ని కొనాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. అందువల్ల స్వదేశీ వల్ల మాత్రమే దేశము సంపన్నమవుతుంది. ఇదే విషయాన్ని అనేక మంది గతంలో ఆలోచించి మన యొక్క దేశభక్తులు, మన మహాపురుషులు, మన దగ్గర చక్కెర ఫ్యాక్టరీ లేనప్పుడు నేను చక్కెరను వాడను, బయట నుంచి వచ్చేటువంటి దిగుమతి చేసుకునేటువంటి చక్కెరను నేను వాడను అని చెప్పి శపథం చేసిన వాళ్ళు వేల మంది మన దేశంలో ఉన్నారు. స్వతంత్ర పోరాట సమయంలో బెల్లాన్ని వాడేవారు.
అట్లానే మన దేశంలో ఈ కరెంటు లేదు, అప్పుడు చిన్న దీప బుడ్డీలు పెట్టుకుని దాని మీద చిమ్నీ పెట్టుకునే వాళ్ళం. ఆ చిమ్నీలు మన దేశంలో తయారయ్యేవి కావు, బయట దేశం నుంచి వచ్చేవి. కనుక లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒక్కొక్క పైసా ప్రజల దగ్గర నుంచి సేకరణ చేసి ఆ ఒక్కొక్క పైసాతో వచ్చినటువంటి డబ్బుతో చిమ్నీళ్లు తయారు చేసేటువంటి ఒక కర్మాగారాన్ని ప్రారంభం చేశారు. కనుక మనది అయినటువంటి ఈ చిన్న చిమ్నీలు కూడా మనం తయారు చేసుకోలేమా? తయారు చేసుకోగలం. సూపర్ కంప్యూటర్ తయారు చేసుకున్న వాళ్ళు మనము ఈ చిన్న వస్తువులు తయారు చేసుకోలేక కాదు. అందువల్ల ఇట్లాంటి వీటిని నేను తయారు చేస్తాను, వాటిని మాత్రమే మేము ప్రోత్సహిస్తాము, వాటిని కొనుక్కుంటాము. ఇట్లా ప్రజల్లో భావాల్ని రేకెత్తించిన కారణంగా అనేక మంది ప్రజలు చక్కెర మానేశారు, అనేక మంది ప్రజలు విదేశీ చిమ్నీలను వాడడం మానేశారు, మన దేశం యొక్క చిమ్నీలనే కొనుక్కునేవారు. ఇట్లాంటి భావాల్ని అందుకనే ప్రధానమంత్రి లోకల్ అని చెప్పారు. వీటిని ప్రచారం చేయాలి, భావాల్ని నిర్మాణం చేయాలి ప్రజల్లోకి వెళ్ళి. ఇవి ఎవరు చెప్పని కారణంగా ప్రజలు వాటినే కొంటూ ఉంటారు. కనుక ప్రచారం చేసి ఈ భావాల్ని నిర్మాణం చేసినప్పుడు మన దేశం ఆర్థికంగా సుస్థిరమవుతుంది, ఆర్థికంగా పటిష్టమవుతుంది. అందుకనే వీటితో మాత్రమే కాదు, దీనివల్ల ఈ విదేశీ కంపెనీలు మన దేశంలోకి వచ్చి వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క సభ్యతని, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మన దేశంలోకి తీసుకొచ్చి మన దేశం యొక్క వేల సంవత్సరాల నుంచి గొప్పగా వెలిసినటువంటి మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయి, కలుషితం చేస్తున్నాయి, మన యొక్క జీవన విధానాన్ని కలుషితం చేస్తున్నాయి, మన యొక్క కట్టుబాట్లని, ఆచార వ్యవహారాలని కలుషితం చేస్తున్నాయి. కనుక మన యొక్క బయట నుంచి వచ్చే ఈ కంపెనీలు చేస్తున్నటువంటి ఈ నాశనాన్ని మనం ఎదుర్కోవాలి. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన భాషని మనం కాపాడుకోవాలి, మన వేషాన్ని మనం కాపాడుకోవాలి. అందుకని సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, వేషభాష సదాచార రక్షణీయం ఇదం త్రయం. అంటే వేషము, భాష, సదాచారం అంటే మన సంస్కృతి, మన యొక్క ఆచార వ్యవహారాలు, మన కట్టుబాటు, మన యొక్క జీవన పద్ధతి, ఇవన్నీ కలిపి సదాచారంలోకి వస్తాయి. కాబట్టి ఈ వేష భాష సదాచార వీటన్నిటినీ మేము రక్షించుకోవాలి. అంధానుకరణ అన్యేషాం అంటే ఒకవేళ వీటిని రక్షించుకోకుండా అంధానుకరణ చేస్తే, అన్యులను, వేరే వాళ్ళని, వేరే దేశస్తుల్ని కనుక అంధానుకరణ చేస్తే దానివల్ల అకీర్తికరం ఉచ్యతే అంటే అకీర్తి వస్తుంది, సర్వనాశనం అవుతుంది అని చెప్పి అర్థం అన్నమాట. అందుకని ఈ మూడింటిని మనం రక్షించుకోవాలి, వేషము, భాష, సదాచారం. వీటిలో అన్నీ వచ్చేస్తాయి. ఇవాళ మన వేషం ఎట్లా ఉంది, బయట దేశాల్లో ఏ వేషం వస్తే ఆ వేషం. జీన్ ప్యాంట్లు వచ్చినాయి, జీన్ ప్యాంట్లు వేసుకుంటాం. బెల్ బాటం వచ్చింది, బెల్ బాటం వేసుకుంటాం. టైట్ ప్యాంట్లు వచ్చినాయి, టైట్ ప్యాంట్లు వేసుకుంటాం. ఇవాళ రేపు జీన్ ప్యాంట్లలో ఆ చిరిగిపోయినటువంటి, అక్కడక్కడ చింపినటువంటి, ఆ బిచ్చగాళ్ళు దొడుకునేటువంటి ఆ చినిగిపోయినటువంటి ఆ జీన్ ప్యాంట్లు వాళ్ళు దొడిగితే వాడు పిచ్చి పట్టి చించుకొని వాడు తిరుగుతున్నాడు. వాటిని మనం కూడా ఇక్కడ చించుకొని వాటిని ఆ చినిగిపోయిన దానికి ఎక్కువ ధర పెట్టి కొని మరీ మనం వేసుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. కాబట్టి మన దేశం యొక్క వేషము, మన దేశం యొక్క భాష కూడా ఇవాళ కలుషితమైపోయింది. మనం తెలుగు మాట్లాడగలుగుతామా? ఒక నిమిషం సేపు అయినా ఇంగ్లీష్ పదం రాకుండా మనం మాట్లాడగలమా? మాట్లాడలేము. ఇవాళ అంతగా మన దేశం, మన భాష కలుషితమైపోయి అంత విదేశీ భాష యొక్క ప్రభావం మన భాషల్లో కనిపిస్తున్నది. కాబట్టి మన భాషను రక్షించుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడు, ఇంగ్లీషు వాళ్ళకంటే కూడా చాలా ఆదర్శంగా ఇంగ్లీషు మాట్లాడడం నేర్చుకోవాల్సిందే మనం. కానీ నా భాష మాట్లాడుతున్నప్పుడు నా స్వాభిమానం, భాషాభిమానం ఇవి ఉండాల్సిందే. కనుక నా భాషలో కలుషితం నేను చేయను, నా భాషలో నేను మాట్లాడతాను, తెలుగులోనే స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడతాను. ఇట్లాంటి భాషాభిమానం మనకు ఉండాల్సిన అవసరం. కాబట్టి వేషాన్ని, భాషని, సదాచారం, మన సంస్కృతిని, మన యొక్క జీవన విధానాన్ని, మన యొక్క పద్ధతుల్ని, మన యొక్క ఆచార వ్యవహారాన్ని వీటిని మనం కాపాడుకోవాల్సింది. నిన్ననే ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగు ఆయనే, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. కెన్ ఐ స్పీక్ టు యూ ఇన్ ఇంగ్లీష్ అని అడుగుతున్నాడు. అంటే యూ డోంట్ నో ఇంగ్లీష్ అని చెప్పి, యూ డోంట్ నో తెలుగు అని చెప్పి నేను అడిగాను. యా ఐ నో తెలుగు అన్నాడు. అప్పుడు నేనన్నాను, నీకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు,
ఇద్దరికి తెలుగు వచ్చినప్పుడు ఆ బానిస భాష మన మధ్యలో ఎందుకు? నాకు తెలుగు రాదు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు, లేదా నీకు తెలుగు రాదు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు. కానీ ఇద్దరికి తెలుగు వచ్చినప్పుడు ఆ బానిస భాషను పట్టుకొని వేలాడడం ఎందుకు అని చెప్పి నేను అన్నాను. కాబట్టి ఈ విధంగా అవసరమున్నా లేకున్నా ఇంగ్లీషు మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది, లేదా ఇంగ్లీషు పదాలు చొప్పించడము ఒక ఫ్యాషన్ అయిపోయింది గ్రామాల్లో కూడా ఇవాళ. ఎందుకంటే నేను చాలా గ్రామాలకు వెళ్తుంటాను, గ్రామాల్లో అక్కడే నివసిస్తూ ఉంటాను కూడా చాలాసార్లు. అట్లాంటి సమయంలో అక్కడ భోజనం చేయాల్సి వస్తుంది. అక్కడ గ్రామాల్లో సాధారణంగా చదువు రానటువంటి మహిళలు కూడా భోజనం వడ్డించేటప్పుడు, ఏమండి మీకు రైస్ కావాలా, వాటర్ కావాలా, కర్రీ కావాలా, సాల్ట్ కావాలా అని చెప్పేసి అడుగుతుంటారు. అంటే దాంట్లో గ్రామాల్లో కూడా భాష ఎంత కలుషితమైపోయిందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఉప్పు కావాలని చెప్పేసి అడగరు వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ ఉప్పు కావాలా, నీరు కావాలని చెప్పేసి అంటే అదేదో నామోషి అయిపోయింది, అదేదో చిన్నతనం అయిపోయింది. అందువల్ల కావాలని ఆ పదాలని చొప్పించి మాట్లాడేటువంటి అలవాటు వల్ల మన దేశంలో అయిపోయింది. ఎంత కలుషితం అయిపోతుంది మన భాష. ఒకసారి ఆలోచించామా ఎప్పుడైనా? తెలుగు అంతర్ధానం అయిపోయేటువంటి భాషల్లో ఒకటిగా ఇవాళ ఉంది. కాబట్టి దీని నుంచి మనం తెలుగుని రక్షించుకోవాలి, మన భాషను రక్షించుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. కనుక ప్రపంచంలో అనేక దేశాలు వాళ్ళ దేశాల యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళ యొక్క దేశాల యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ దేశాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి స్వదేశీనే ఆచరించాయి. ఆ విధంగా కాపాడుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంటాయి. అందుకని ప్రపంచంలో సాధారణ వ్యక్తులు కూడా, అక్కడ చదువురు అన్నటువంటి వ్యక్తులు, వ్యసనపరులైనటువంటి వ్యక్తులు కూడా స్వదేశీని మాత్రమే ఆచరిస్తుంటారు, స్వదేశీని మాత్రమే కొంటుంటారు, స్వదేశీ భాషనే మాట్లాడుతుంటారు. మన యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు, ఆయన జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇచ్చారు. అక్కడ హిందీలో ఉపన్యాసం ఇచ్చారు. దాన్ని అనువాదం చేసుకొని అందరూ విన్నారు. అయితే ఆయనకి ఇంగ్లీష్ రాక హిందీలో మాట్లాడారా? ఇంగ్లీష్ వచ్చును, అనర్గళంగా మాట్లాడగలుగుతారు. కానీ కావాలని నా దేశ స్వాభిమానాన్ని నేను ప్రకటించుకుంటాను, అందుకని ఆయన ఐక్యరాజ్య సమితిలో కూడా ఇంగ్లీష్లో మాట్లాడారు. ప్రపంచంలో మిగతా దేశాల వాళ్ళు కూడా, పుతిన్ మన దేశంలోకి, రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలోకి వచ్చినప్పుడు ఆయనకు ఇంగ్లీష్ రాకనా? ఇంగ్లీష్ వచ్చును, కానీ ఆయన రష్యన్ భాషలో మాట్లాడాడు. దాన్ని అనువాదం చేసుకొని మన యొక్క మంత్రులు, ప్రధానమంత్రులు విన్నారు. కాబట్టి ఈ విధంగా ఏ దేశమైనా సరే వాళ్ళ దేశం యొక్క స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి ఆ దేశాల యొక్క అధినేతలు, ఆ దేశాల యొక్క ప్రజలు ప్రయత్నం చేస్తుంటారు. అందుకని ఒక సాధారణ వ్యసనపరుడైనటువంటి, సిగరెట్ వ్యసనం ఉన్నటువంటి ఒక వ్యక్తి జుజుత్సు అనేటువంటి కుస్తీ కొట్లాడడం కోసం మన దేశంలోకి వచ్చాడు జపాన్ నుంచి. జుజుత్సు కుస్తీ, అది ఒక కుస్తీ పోటీలో పాల్గొంటున్నాడు. అతను సాయంకాలము కుస్తీ అయిపోయిన తర్వాత అట్లా బజార్లో వెళ్తూ సిగరెట్ వ్యసనం ఉంది అతనికి, కనుక సిగరెట్ తాగాలనిపించింది. అయితే అగ్గిపెట్టె లేదు, అగ్గిపెట్టె కొనుక్కోవడానికి ఒక షాపుకి వెళ్ళాడు, దుకాణానికి వెళ్ళాడు. అక్కడ అడిగాడు, అగ్గిపెట్టె ఉందా? అగ్గిపెట్టె ఉంది అని ఇచ్చాడు. కానీ దాన్ని మీద చూశాడు, అది మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఉంది. వెంటనే దాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఈ అగ్గిపెట్టె నాకు అక్కర్లేదు. ఆ పక్కనటువంటి స్నేహితుడు భారతీయుడు అడిగాడు, ఏమండి మరి మీరు సిగరెట్ తాగరా? లేదు, నేను సిగరెట్ తాగను, నాకు వ్యసనమే, సిగరెట్ లేకుండా నేను ఉండలేను. కానీ ఈ విదేశీ కంపెనీ, నా దేశం యొక్క కంపెనీ అగ్గిపెట్టె లేదు కాబట్టి ఇవాళ నేను సిగరెట్ మానేస్తాను. వ్యసనపరుడైనటువంటి వ్యక్తి కూడా తన దేశం యొక్క వస్తువు లేకపోతే అతను వ్యసనాన్ని వదులుకుంటున్నాడే వేరే దేశాల్లో. మరి మన దేశంలో మనము కావాలని వెళ్ళి విదేశీ కంపెనీల వస్తువులే మనం కొంటూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటి దేశభక్తి ఆ దేశాల్లో ఉంది కాబట్టే జపాన్ లాంటి దేశాలు చాలా అభివృద్ధి చెందుతున్నాయి, చాలా ఆర్థికంగా సంపన్నవంతమవుతున్నాయి. అందుకనే అట్లాంటి దేశభక్తి మనకు అవసరం. జపాన్ మార్కెట్లోకి బియ్యం పంపించింది అమెరికా. తక్కువ ధర, జపాన్ బియ్యం కంటే కూడా తక్కువ ధర ఉన్నటువంటి బియ్యం జపాన్ మార్కెట్లో వచ్చేసింది, అమెరికా బియ్యం. కానీ ఒక్క జపాన్ పౌరుడు కూడా అమెరికా బియ్యాన్ని కొనలేదు. చైనా మార్కెట్లోకి అమెరికా సంత్రాలు పంపించింది, కానీ ఒక్క చైనా పౌరుడు కూడా ఆ సంత్రాలను కొనలేదు. ఎందుకంటే ఇవి విదేశాల నుంచి వచ్చినటువంటి, మనం కొన్నట్టయితే మన డబ్బంతా కూడా ఆ దేశంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం? మనం చైనా బజార్ ఎక్కడుందో అని వెతికి వెళ్ళి చైనా బజార్లో వస్తువులు కొంటున్నాం. మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి వస్తువు చైనా వస్తువు అయిపోయింది. మన ఇంట్లో కుర్చీలు చైనావే, మన ఇంట్లో సోఫాలు చైనావే,
మన ఇంట్లో టీవీలు చైనావే, మన చేతుల్లో మొబైళ్ళు చైనావే, మన పిల్లలకి ఇచ్చే ఆట వస్తువులు చైనావే, ఆఖరికి మనము దీపావళి పండుగ నాడు కాల్చుకునేటువంటి పటాసులు చైనా నుంచి వచ్చినవే, మనము వినాయక చవితి వస్తే గణపతి విగ్రహాలు పెడితే అవి కూడా చైనా నుంచి తెప్పించుకునేవే. ఇవన్నీ కూడా చైనా. అంటే ఈ చిన్న చిన్న ఆట వస్తువులు, ఈ బొమ్మలు, ఇవన్నీ తయారు చేస్తూ మన ఇంట్లో నిత్యావసర వస్తువులు ఏవేవి ఉంటాయో అవన్నీ అన్నింటినీ తయారు చేస్తూ చైనా ఆ వస్తువులు మన ఇంట్లోకి వచ్చేటట్టు చూస్తున్నది. మన దేశం యొక్క డబ్బు కొన్ని లక్షల కోట్ల రూపాయలు బయటికి తీసుకొని తమ దేశానికి తీసుకొని వెళ్తున్నది. మన దేశం గుల్లవుతుంది, మన దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి ఇవాళ మనం నిర్ణయం చేసుకోవాలి. మన దేశానికి చేటు కలిగించేటువంటి దేశము చైనా. మన దేశం మీద మాటి మాటికి ఆక్రమణ చేస్తున్నటువంటి దేశము చైనా. మన దేశం యొక్క సైనికుల్ని అనేక మందిని పొట్టన పెట్టుకునేటువంటి దేశము చైనా. మన దేశం యొక్క అనేక భూభాగాలను ఆక్రమణ చేసుకుని వాళ్ళ తమ దేశంలో కలుపుకునేటువంటి దేశము చైనా. అట్లాంటి చైనా దేశము యొక్క వస్తువులు నేను కొనను. నేను నా దేశం యొక్క వస్తువులే కొంటాను. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క వస్తువు కూడా నా ఇంట్లో చైనా వస్తువు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి మనం నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చైనాను ఒక దెబ్బ, ఎందుకంటే చైనా ప్రపంచంలో చైనాకి భారతదేశం మాత్రమే పెద్ద మార్కెట్. భారతదేశం నుంచే చైనా డబ్బును తీసుకొని వెళ్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా చైనా ఇంత పెద్ద మార్కెట్ లేదు. కానీ మన దేశంలో ఈ విధంగా తమ వస్తువులు అమ్ముకొని మన దేశం నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళి మన దేశం మీదకి ఆక్రమణ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి చైనాకి గుణపాఠం నేర్పాలంటే, ఆ చైనాని దెబ్బ కొట్టాలంటే దాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టడమే దానికి దెబ్బ. అందుకని ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే మనం నిర్ణయం చేసుకోవాలి, చైనా వస్తువులు నేను వాడను, ఎవరిని నేను వాడనివ్వను. నా స్నేహితులు, నా కుటుంబంలో, నా బంధువులు, నా మిత్రులు అందరికీ చెప్తాను చైనా వస్తువులు కొనకూడదు అని చెప్పి మనందరం కూడా ఒక దీక్ష ఉన్నట్టయితే చైనా ఆర్థికంగా దెబ్బ కొట్టబడుతుంది. ఆ దేశం మళ్ళీ లేవకుండా పడిపోతుంది. అందుకని భారతదేశంతో చైనా ఇవాళ మనగలుగుతుంది, దాని మనుగడ మన దేశంతో ఉంది. అందువల్ల మనం కనుక ఆర్థికంగా దాన్ని దెబ్బ కొడితే ప్రపంచంలో చైనా మళ్ళీ తలెత్తకుండా ఉండగలుగుతుంది, మన మీదకి దురాక్రమణ చేయకుండా ఉండగలుగుతుంది. అందుకని ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే మన దేశంలోకి కంపెనీలన్నీ కూడా సాంస్కృతిక దురాక్రమణ చేస్తున్నాయి. సంస్కృతి పరంగా కూడా మన దేశం మీదకి ఈ విధంగా ఆక్రమణ చేసి మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయి. అందుకనే మన దేశంలో సాధారణ వ్యక్తుల్ని కూడా భోగవాద వ్యక్తిగా లేక వినియోగవాది వ్యక్తిగా ఆ విధంగా తయారు చేస్తున్నది. అట్లాంటి సంస్కృతి మన దేశంలోకి తీసుకొని వస్తుంది. అందుకని అధికంగా ఖర్చు పెట్టాలి. ఎక్కువ ఖర్చు పెట్టడం కోసం ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి తహతహలాడుతున్నాడు. కనుక అధికంగా ఖర్చు పెట్టడం కాదు, నేను ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతాను, మిగతాది పొదుపు చేస్తాను. ఇది మన దేశం యొక్క సంస్కృతి. కానీ అధికంగా అవసరమున్నా లేకున్నా ఖర్చు పెట్టేటువంటి ఈ సంస్కృతి మన దేశంలోకి వస్తుంది. ఇది సరి అయింది కాదు. అవసరమంటే ఖర్చు పెడతాను, కానీ అనవసరంగా ఖర్చు పెట్టాను, దాన్ని పొదుపు చేస్తాను. ఎందుకు పొదుపు చేయాలి? మన దేశంలో ఒక శ్రేష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ పద్ధతి మనకున్నది. ఈ కుటుంబ వ్యవస్థలో మన యొక్క తల్లిదండ్రులు ఉంటారు, అక్కా చెల్లెళ్ళు ఉంటారు, అన్నా తమ్ముళ్ళు ఉంటారు, అత్త మామ, చిన్నాన్న చిన్నమ్మ, ఇట్లాంటి అనేక మంది కుటుంబంలో ఉంటారు. కాబట్టి నా కుటుంబం కోసము నేను ఆదా చేసినటువంటి కూడబెట్టినటువంటి డబ్బు నా కుటుంబం కోసం ఉపయోగపడాలి. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో సంపాదిస్తున్నాడంటే ఆ వ్యక్తి మాత్రమే ఆ మొత్తం ధనాన్ని ఖర్చు చేయడు. మొత్తం ధనాన్ని ఎవరి కోసం ఖర్చు చేస్తాడు? తాను ఖర్చు పెట్టుకుంటాడు, కానీ దాంతోపాటు మొత్తం తన కుటుంబానికి ఆ డబ్బును ఖర్చు చేస్తాడు. అంటే ఈ కుటుంబ భావన, ఈ కుటుంబ పద్ధతి మన దేశంలో ఒక గొప్ప సంస్కృతి ఇది. అందుకని కుటుంబంలో అందరి గురించి, అందరి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచిస్తాడు ఆ వ్యక్తి. అందుకే వృద్ధులైన తల్లిదండ్రుల ఆరోగ్యాలు బాగాలేకపోతే వాళ్ళ యొక్క రోగాలకు మందులకు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి మందుల ఖర్చులు తానే పెడతాడు. ఎక్కడి నుంచి? పొదుపు చేసుకునే డబ్బులు వచ్చి. తన యొక్క తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వీళ్ళ యొక్క చదువులు, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు, వాటి గురించి ఆలోచిస్తాడు. వాళ్ళ కోసం చదువుల కోసం ఖర్చు పెడతాడు, పెళ్ళిళ్ళు చేయడం కోసం ఖర్చు పెడతాడు. కాబట్టి ఈ విధంగా ఈ కుటుంబ పద్ధతి ఇది శ్రేష్టమైనటువంటి సంస్కృతి మనది. ఈ సంస్కృతి బయటి దేశాల్లో లేదు. కనుక మెల్లమెల్లగా ఈ విదేశీ కంపెనీల కారణంగా మన దేశంలోకి వాళ్ళ సంస్కృతి మన దేశంలోకి వస్తుంది. వాళ్ళ సంస్కృతి ఎట్లాంటి సంస్కృతి? వాళ్ళ కుటుంబ వ్యవస్థ లేదు, చిన్నాభిన్నమైపోయింది. కుటుంబంలో ఇంకొకరి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి అక్కడ లేదు. కుటుంబంలో నేను సంపాదిస్తే నేను మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన. అందుకని ఒకరి గురించి ఒకరు ఆలోచించేటువంటి విషయం కానీ,
ఒకరి గురించి ఒకరు త్యాగం చేసేటువంటి విషయం కానీ అక్కడ లేదు. అందుకని 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రతి వ్యక్తి కూడా అక్కడి నుంచి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంటాడు. బయటికి వెళ్ళిపోతాడు, రెక్కలు వచ్చాయి, బయటికి వెళ్ళిపోతాడు. తను సంపాదించుకుంటాడు, తను జీవిస్తుంటాడు, తను ఆ సుఖాలు అనుభవిస్తుంటాడు. ఇక మిగతా ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకనే మన దేశం యొక్క ఈ శ్రేష్టమైనటువంటి సంస్కృతి, కుటుంబ పద్ధతి మరియు పొదుపు చేసేటువంటి సంస్కృతి, ఇది వల్ల ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయినప్పటికీ కూడా మన దేశం నిలబడగలిగింది అంటే ఇదిగో ఈ కుటుంబ పద్ధతి కారణంగానే, ఈ పొదుపు అనేటువంటి సంస్కృతి కారణంగానే నిలబడింది. కాబట్టి మన ఈ సంస్కృతిని నాశనం చేసినటువంటి విదేశీ కంపెనీలను ఇక్కడి నుంచి తరిమి కొట్టాల్సింది. ఆ విదేశీ కంపెనీల సంస్కృతిని మనం నేర్చుకోకూడదు, నా సంస్కృతిని నేను ఆచరిస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మన మీద సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. నేను ఒక గ్రామంలో జీవిస్తున్నానంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యాలయం, ఆ గ్రామంలో ఉండేటువంటి వైద్యాలయం, ఆ గ్రామంలో ఉండేటువంటి దేవాలయం, ఆ గ్రామంలో ఉండేటువంటి ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ గురించి, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, భిక్షగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించేటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి నేను కేవలం నా కుటుంబం వరకు కూడా నేను పరిమితం కాలేదు. నేను నా కుటుంబంతో పాటు నా గ్రామంలో ఉండేటువంటి అందరి గురించి, దేవాలయం గురించి, వైద్యాలయం గురించి, విద్యాలయం గురించి, వికలాంగుల గురించి, పేదరికంలో ఉండే వాళ్ళ గురించి, భిక్షగాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించే బాధ్యత నాది. అందుకని దానికి కూడా నేను కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ సామాజిక బాధ్యత కూడా ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. అందుకే దాని గురించి కూడా ఆలోచించే సంస్కృతి, శ్రేష్టమైన సంస్కృతి మనది. కానీ బయటి దేశాల్లో అది లేదు. బయటి దేశాల్లో ఇవాళ సగం మంది, అంటే ఇట్లాంటి సంస్కృతి అక్కడ ఉంది, సగం మందికి పిల్లలకి తమ యొక్క రెండవ పేరెంట్ ఎవరో తెలియదు. అట్లా ఆ విధంగా ఒక పేరెంటే మాత్రమే దగ్గర ఉండి వాళ్ళు జీవితాలు గడుపుతున్నారు. పెళ్ళిళ్ళు కాకుండానే అనేక మంది విడాకులు తీసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. పెళ్ళైన వాళ్ళలో 60% మంది విడాకులు తీసుకుంటున్నారు. ఒక సంవత్సరంలోపే విడాకులు తీసుకుంటారు. సో ఇట్లాంటి సంస్కృతి అక్కడ. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఎవరైతే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఉన్నారో ఆ విద్యార్థినులు గర్భవతులు కాకుండా ఉన్నటువంటి విద్యార్థినులకు స్కాలర్షిప్ ఇస్తామని చెప్పేసి ప్రకటించేటువంటి దుస్థితి, దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఆయా దేశాల్లో ఇవాళ మనకు కనిపిస్తుంది. కాబట్టి అంత ఘోరమైన సంస్కృతి మన దేశంలోకి వచ్చినట్టయితే ఈ దేశం యొక్క ఆత్మ, ఈ దేశం యొక్క ఈ సంస్కృతి, ఈ దేశం యొక్క ఈ ప్రాణము ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎప్పుడైతే ఇవి నాశనం అయిపోతాయో అప్పుడు భారత్గా ఉండదు, భారత్ పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి మన దేశం యొక్క సంస్కృతిని కాపాడుకోవాలంటే ఈ మన దేశం యొక్క వస్తువుల్ని, స్వదేశీని, స్వదేశీ భాషని, స్వదేశీ వేషాన్ని, స్వదేశీ సంస్కృతిని, స్వదేశీ ఆచార వ్యవహారాలని నేను కాపాడుకుంటాను, నేను వాటిని పాటిస్తాను అని చెప్పి మనం ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మన దేశంలో ఈ కొన్నటువంటి విదేశీ వస్తువుల నుంచి వచ్చేటువంటి ఆదాయము, ఆ కంపెనీలు తమ కంపెనీలకు వచ్చే ఆదాయంలో చాలా భాగాన్ని తీవ్రవాదులకు ఇచ్చి భారతదేశంలో తీవ్రవాదాన్ని ఉసిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. మన అమాయక ప్రజల్ని ఇక్కడ తీవ్రవాదులు చంపుతున్నారు. మనం ఇచ్చే డబ్బుతోటే, మనం ఆ వస్తువులు కొన్న కారణంగా ఆ డబ్బు బయటికి వెళ్ళి ఆ కంపెనీలు ఈ తీవ్రవాదులకు ఇవ్వడం వల్ల వాళ్ళు మన దేశంలోని తీవ్రవాదాన్ని సృష్టించి అమాయకమైన ప్రజల్ని చంపుతున్నారు. మన దేశంలో అమాయకమైన ప్రజల్ని మతం మార్చడం కోసం కోల్గేట్ అనేటువంటి కంపెనీ తన యొక్క ఆదాయంలో 30% ఆదాయాన్ని ఈ మతం మార్పిడిల కోసం చర్చిలకు ఇస్తున్నది. ఆ చర్చిలు మన దేశంలోకి వచ్చి ఆ డబ్బుతోటి మనల్నే మతం మారుస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా కుతంత్రాలు, కుట్రలు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఈ కంపెనీలన్నీ కూడా చేస్తున్నాయి. అందుకని మనము మన దేశం యొక్క వస్తువులు వోకల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే మన ప్రధానమంత్రి ఆ విషయం చెప్పారు చాలా స్పష్టంగా. గ్రామాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇవాళ గ్రామాల్లో ఎందుకు పరిస్థితి దుర్భరంగా ఉంది? అక్కడ చేతి వృత్తులు నాశనం అయిపోయినాయి, పరిశ్రమలన్నీ నాశనం అయిపోయినాయి, స్థానిక ఉత్పత్తులు నాశనం అయిపోయినాయి, వ్యవసాయం నాశనం అయిపోయింది. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే, ఆ రోజుల్లో గాంధీ గారు చెప్పారు మొదటి ప్రధానమంత్రికి, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గ్రామాల మీద ఆధారపడి ఉంది. ఈ దేశంలో
70% 80% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అందుకని గ్రామాలని పటిష్టం చేయాలి, వ్యవసాయాన్ని పటిష్టం చేయాలి, వ్యవసాయానికి పెద్దపీట వేయాలి బడ్జెట్లో అని చెప్పి ఇవన్నీ చెప్పారు. కానీ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి, ఆయన ఏమన్నారంటే, లేదు మీరు ఇప్పుడు చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో 20 సంవత్సరాల క్రితము మీరు హరిజన్ అనేటువంటి పత్రికలో రాసినటువంటి వ్యాసాన్ని, ఈ విషయాలన్నీ కూడా నేను చదివాను. ఆ వ్యాసంలో అప్పుడే నేను విభేదించాను. ఇప్పుడు నేను దాన్ని ఒప్పుకునే ప్రశ్న లేదు. ఎందుకంటే ఈ దేశం గ్రామాల మీద ఆధారపడి అభివృద్ధి కాదు. ఈ దేశము తన యొక్క పట్టణీకరణ లేదా పారిశ్రామికీకరణ దీని ఆధారంగా అభివృద్ధి సాధించాలి. ఎందుకంటే పాశ్చాత్య దేశాల యొక్క అభివృద్ధి నమూనాని చూశారు ఆయన. ఆ మోడల్, ఆ నమూనాను చూసి దాన్నే ఆధారం చేసుకొని ఇక్కడ ఈ ఆర్థిక వ్యవస్థని నిర్మాణం చేశారు. కాబట్టి ఆ విధంగా గ్రామీణ వ్యవస్థని, కుటీర పరిశ్రమని, చిన్న తరహా పరిశ్రమని పూర్తిగా విస్మరించడం జరిగింది. అందుకని ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. కాబట్టి మళ్ళీ వాటిని మనం నిర్మాణం చేయాల్సింది. వ్యవసాయానికి పెద్దపీట వేయాలి. గో ఆధారిత వ్యవసాయాన్ని మనం నిర్మాణం చేయాలి. మళ్ళీ దానితో ఈ వ్యవసాయం, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు మళ్ళీ బాగుపడేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రధానమంత్రి ఆ పిలుపు మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఇవాళ గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు తరలి వస్తున్నారు. ఎందుకు? గ్రామాల్లో వ్యవసాయం లేదు, ఏ విధమైన వృత్తులు లేవు. అందుకని ఏదో వృత్తి చేసుకొని బ్రతకడం కోసం పట్టణాలకు వస్తున్నారు. పట్టణాలన్నీ రద్దీ అయిపోతున్నాయి, పట్టణాల్లో జనాభా పెరిగిపోతున్నది. కానీ ఆ పట్టణాల్లో ఇంత జనాభాకు కావాల్సినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇంత జనాభాకు కావాల్సిన సౌకర్యాలు లేవు. కానీ వచ్చేస్తున్నారు. ఉంటే ఎక్కడ ఉండాలి వాళ్ళు? అక్కడ బస్తీలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. అందుకని స్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, మురికి వాడలు ఎక్కువైపోతున్నాయి. అంతేకాదు, వాళ్ళకి ఇక్కడ రాగానే వెంటనే ఉద్యోగం దొరకదు, సంపాదన ఉండదు, కానీ రోజు గడవాలి. అందుకని మెల్లిమెల్లిగా డబ్బు లేని కారణంగా నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఒకదానికొకటి ఈ విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయము, చేతి వృత్తులు దెబ్బతిన్న కారణంగా మన దేశంలోకి ఆ గ్రామాల నుంచి పట్టణాల్లోకి పలాయనం అవుతుంది. దానివల్ల ఇట్లాంటి అనేక రకాల సమస్యలు, పర్యావరణం యొక్క సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. పర్యావరణం పాడైపోతుంది, పట్టణాల్లో మురికి పెరిగిపోతుంది, పట్టణాల్లో కాలుష్యం పెరిగిపోతుంది. కనుక పర్యావరణం కూడా దెబ్బతింటున్నది. అందుకని పర్యావరణం గురించి కూడా ఇవాళ మనం ఆలోచించాలి. అందుకే గ్రామీణ వ్యవస్థల్ని సరి చేసుకుంటూ రెండో వైపున పర్యావరణం కాపాడుకునేటువంటి పని కూడా చేయాలి. ఇవాళ పర్యావరణం ఎట్లా దుర్భరమైన పరిస్థితిపై ఇప్పుడు మనకు ఇంత వేడి ఉంది, 44-45 దాకా డిగ్రీల వాతావరణం ఉంది. ఎందుకు ఉంది? కారణం ఏమిటి? పర్యావరణంలో వచ్చినటువంటి అసంతులనం, ఇంబ్యాలెన్స్. దీని కారణంగానే ఈ పర్యావరణం వేడి, భూమి తాపము, వేడి పెరిగిపోతున్నది, నాశనం అయిపోతున్నది. కాబట్టి భూమిని మనం నాశనం చేస్తున్నాం. భూమి మీద ప్లాస్టిక్ని వేస్తున్నాం. ప్లాస్టిక్ భూమిలో కరగదు, కానీ భూమిలో ప్లాస్టిక్ని కొన్ని కోట్ల టన్నుల ప్లాస్టిక్ని మనము రోజు భూమి మీద వేస్తున్నాం. భూమి పాడైపోతున్నది. భూమిలో కరగని కారణంగా ఆ భూమి కలుషితం అయిపోతున్నది. పంటలు పండించడానికి పెస్టిసైడ్స్ వేస్తున్నాము, మందులు వేస్తున్నాము. మందుల కారణంగా భూమి అంతా నాశనం అయిపోయింది. సారవంతం మొత్తం పూర్తి దిగజారిపోయింది, భూమి సారవంతా వెళ్ళిపోయింది. అందువల్ల ఈ విధంగా భూమిని నాశనం చేస్తున్నాము. నీళ్ళని నాశనం నీళ్ళల్లో కలుషితం, నీళ్ళు పరిశ్రమల నుంచి వచ్చేటువంటి నీళ్ళని కూడా నదుల్లో కలిపి నీళ్ళని నాశనం చేస్తున్నాము. అట్లానే వాయువు కాలుష్యం చేస్తున్నాము. అంటే వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ, పరిశ్రమల నుంచి వచ్చేటువంటి పొగ, వీటన్నిటి నుంచి వీటి కారణంగా వాయు కాలుష్యం అయిపోతున్నది, ధ్వని కాలుష్యం అయిపోతున్నది. డీజిల్ పెడుతున్నాము, వాహనాల హారన్లు అవసరం ఉన్నా లేకుండా హారన్లు ఉపయోగిస్తున్నాము. దానివల్ల మొత్తం ధ్వని కాలుష్యం అయిపోతుంది. మన చేతులతోటే ఈ వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాము, భూమిని కాలుష్యం చేస్తున్నాము. ప్లాస్టిక్ అవసరం ఉన్నా లేకున్నా మనము ఈ ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ కొంటున్నాము. కొని వాటిని తాగి ఆ బాటిల్స్ అన్ని పడేస్తున్నాం. ఏదో వస్తువు కొనుక్కోవడానికి ఈ పాలిథిన్ కవర్స్, క్యారీ బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నాం. వాటిల్లో తీసుకొని వెళ్ళి ఆ కవర్స్ అన్నీ కూడా పడేస్తున్నాం. ఎంత ప్లాస్టిక్, ఎంత పాలిథిన్ ఉపయోగిస్తున్నాం. సో దీనివల్ల మొత్తం ఈ దేశం యొక్క పర్యావరణం, ప్రపంచం యొక్క పర్యావరణమే దెబ్బతింటున్నాం. అందుకని
మనము అన్నిటినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నీరు ఇష్టం వచ్చినంతగా నీరు మనం ఉపయోగిస్తాం. నీరు ఇవాళ దొరకడం లేదు. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వల్ల నీరు దొరకకుండా అనేక మంది ఒక్కొక్క నీటి బొట్టు కోసం తహతలాడేటువంటి పరిస్థితి ఉన్నది. గత సంవత్సరం లాతూర్లో చూశాం. ఎన్ని కిలోమీటర్ల పొడవునా లైన్లు కట్టి నీళ్లు పట్టుకుంటున్నారు. ఎక్కడో ఒక ట్యాంక్ వచ్చిందంటే ఆ ట్యాంకు నీళ్ళ కోసము కొన్ని వేల మంది ఎగబడి తీసుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం బెంగళూరు నగరంలో నీళ్లు లేవు, నీళ్లు కరువైపోయినాయి. హైదరాబాద్ నగరంలో నీళ్లు కరువైపోయినాయి. ఎందుకంటే ఇంత జనాభాకి సరిపడిన నీరు భూగర్భంలో లేదు. అందువల్ల నీరు అధికంగా ఉపయోగించడం నీళ్ళంతా కూడా ఖాళీ అయిపోతున్నాయి భూమిలోంచి. మరి నీటిని కాపాడుకోవాలి. కాబట్టి నీరు, ఈ కాలుష్యము అన్నిటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నీటిని ఎట్లా కాపాడుకోవాలి చూడండి. మన ఇంటికి ఎవరు వస్తారు, మనం ఒక గ్లాసు నీళ్ళు ఇస్తాం. ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే అతను అవసరం ఉన్నా లేకున్నా మన మర్యాద కోసం మనం ఇస్తాం. గ్లాసు నిండా ఇస్తాం. ఇవ్వడం వల్ల అతను కొన్ని నీళ్ళు తాగి మిగతా అక్కడ పక్కన పెట్టేస్తాడు. ఆ మిగతా పక్కన పెట్టినట్టు ఆ ఎంగి నీళ్ళు ఎవరు తాగరు, దాన్ని పారవేస్తాం. ఎంత నీరు వృధా అవుతున్నది. కాబట్టి ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి సగం గ్లాసే నీళ్ళు ఇవ్వాలి. అందువల్ల అవసరమైతే ఇంకొక సగం గ్లాస్ ఇస్తాం, ఇంకో సగం గ్లాసు 4 సార్లు కాకపోతే 10 సార్లు ఇస్తాం. కానీ నీటిని కాపాడేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం మొహం కడుక్కుంటాం. ఇప్పుడు చేతులు కడుక్కోవాలి. కరోనా, చేతులు కడుక్కోవాలి. 20 సెకండ్లు దాన్ని రుద్ది చేతులు కడుక్కోవాలి చెప్పారు మనకి. మనం ఏం చేస్తున్నాము, కుళాయి మనం తెరుస్తున్నాము, నీళ్లు పోతున్నాయి. 20 సెకండ్లు తోముతూనే ఉన్నాం చేతులని. ఆ నీళ్ళు అట్లా పోతూనే ఉన్నాయి. మరి నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి అవసరం ఉన్న మేరకు దాన్ని తెరుస్తాము, నీళ్ళు ఉపయోగిస్తాము, మళ్ళీ దాన్ని కట్టేస్తాము, మళ్ళీ చేతులు రుద్దుకుంటాము, తర్వాత మళ్ళీ దాన్ని తెరిచి మళ్ళీ వాడుకుంటాము. షేవింగ్ చేసుకుంటాము, నీళ్లు అట్లా పోతూనే ఉంటాయి, మనం షేవింగ్ చేసుకుంటూనే ఉంటాం. సో ఇట్లా ప్రతి విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక బకెట్లో నేను స్నానం చేయలేనా? నాకు స్నానం చేయడానికి 2-3 బకెట్లు అవసరం ఉంటాయా? కాబట్టి నీళ్ళు ఎట్లా కాపాడుకోవాలి? ప్రతి ఇంటి దగ్గర, ప్రతి ఇంట్లోనూ ఈ విధంగా ఈ విషయాల్ని ప్రచారం చేయాలి. అంతేకాదు ప్రతి ఇంట్లోనూ, ప్రతి అపార్ట్మెంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ ఇంకుడు గుంతలు తవ్వాలి. ఇంకుడు గుంతలు తవ్వించేటువంటి పనిని మనం జరపాలి. విద్యార్థులుగా, మన యొక్క విద్యార్థి ఈ దేశభక్తులుగా, జాతీయ శక్తిగా మనం ఈ పని, జాతిని కాపాడుకునేటువంటి పనులన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలోనూ ఈ పని చేయాలి. అట్లానే ప్లాస్టిక్ నేను వాడను. నేను మాత్రమే నా ఇంట్లో వాడను కాదు. ఈ క్యారీ బ్యాగ్స్, పాలిథిన్ కవర్సు, యూజ్ అండ్ త్రో కవర్సు, ఇట్లాంటివన్నీ కూడా వేటిని మేము వాడము అని చెప్పి ఒక శపథం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మన ఇళ్ళల్లో మాత్రమే కాదు, మన కుటుంబము, మన యొక్క బంధువులు, మన మిత్రులు అందరిలోకి వెళ్ళి ప్రచారం చేయాలి. ప్లాస్టిక్ వాడకూడదు. బట్ట సంచిని వాడదాం, బట్ట సంచిని ప్రచారం చేద్దాం. బట్ట సంచి అవసరమైతే కుట్టించి కొన్ని సంస్థలు ఆ విధంగా ప్రచారం ఇస్తున్నాయి. మనం కూడా కుట్టించి ఇంటింటికి వెళ్ళి ఇద్దాం. దాని ఖరీదు ఎంతో తీసుకుందాం, ఇస్తారు. కానీ బట్ట సంచిని ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, ప్లాస్టిక్ వాడకుండా. కనుక మన యొక్క కార్యక్రమాల్లో కూడా, మన సమావేశాలు, వర్గలు, బైఠకులు జరుగుతున్నప్పుడు మన యొక్క కార్యక్రమాల్లో కూడా ప్లాస్టిక్ గ్లాసులను వాడము, ప్లాస్టిక్ ప్లేట్లను వాడము. అట్లానే మన కార్యక్రమాల్లో, సమావేశాల్లో మనం వెనకాల బ్యాక్ డ్రాప్ పెడతాం, ఫ్లెక్సీలు పెడతాం. అనేక ఫ్లెక్సీలు బయట కడుతూ ఉంటాం. ఈ ఫ్లెక్సీలు కానీ, ఈ బ్యాక్ డ్రాపులు కానీ, ఇట్లాంటివి ఏవి కూడా ప్లాస్టిక్తో కూడినటువంటివి మేము వాడము. బొట్టతో తయారు చేసుకునేటువంటి ఫ్లెక్సీలు మాత్రమే ఉపయోగిస్తాం. ఇట్లా మనం నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూజ్ అండ్ త్రో ఇట్లాంటి వస్తువులు ఏవి మేము వాడము అని చెప్పి మనం నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనము మన యొక్క ఈ పర్యావరణాన్ని కాపాడాలంటే మరి వాయు కాలుష్యాన్ని కూడా కాపాడాలంటే ఆక్సిజన్ పెరగాలంటే వృక్ష సంపద పెరగాలి. అందుకని ప్రతి గ్రామంలో మొక్కలు నాటేటువంటి పని జరగాలి. ప్రతి నగరంలో, ప్రతి బస్తీలో మొక్కలు నాటేటువంటి పని జరగాలి. మన ద్వారా, విద్యార్థుల ద్వారా, మన యొక్క దేశ శ్రేయోభిలాషుల ద్వారా, అందరి ద్వారా ఈ విధంగా ఈ మొక్కలు నాటేటువంటి పని జరుగుతూ ఈ వాయు కాలుష్యాన్ని కాపాడుకోవాలి. వాయు కాలుష్యాన్ని నిర్మూలించాలి. అందుకని మొక్కలు నాటాలి. అయితే మొక్కలు నాటడం కోసం ఒక ఉద్యమంలాగా మొక్కలు నాటవచ్చు. వానాకాలం వచ్చినప్పుడు ఒక పెద్ద ఉద్యమ రూపంలో గ్రామంలో, బస్తీలో లక్షలాది మొక్కలు నాటాలి. ఇది ఒక భాగం. రెండోది, మనకు వివాహ దినం వస్తుంది, జన్మదినం వస్తుంది. ఇట్లాంటి మన ఇంట్లో అందరి యొక్క జన్మదినాలు,
మన ఇంట్లో పెళ్ళైన వాళ్ళ యొక్క వివాహ దినాలు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. ఆ విధంగా వివాహ దినం రోజు కానీ జన్మదినం రోజు కానీ ఒక మొక్కను నాటుతాను నేను అని నిర్ణయం చేసుకొని ప్రతి సంవత్సరం ఆ విధంగా మన కుటుంబం నుంచే, మన కుటుంబం నలుగురు ఉన్నారు, నలుగురు 4 చెట్లు ప్రతి సంవత్సరము ఆ విధంగా 4 చెట్లు నాటబడతాయి, మొక్కలు నాటబడతాయి. ఆ విధంగా ఎన్నో వేల లక్షల మొక్కలు మనం నాటగలుగుతాం. దీన్ని ప్రచారం చేయాలి ఇంటింటికి వెళ్ళి. కాబట్టి ఈ విధంగా మొక్కలు నాటేటువంటి పని. అట్లానే మనము కార్యక్రమాలు చేసినప్పుడు మెమెంటోలు ఇస్తాం. మెమెంటోలు ఇవ్వకూడదు. మెమెంటోలు బదులుగా ఆ మెమెంటోలు అనవసరంగా అవి ఏం చేసేవి కాదు, అవి ఇంటికి తీసుకుపోయి అక్కడ పడేస్తారు. కానీ దాని బదులుగా ఒక మొక్కని ఇచ్చామనుకోండి, ఇంటికి తీసుకొని వెళ్ళి మొక్కని నాటుతాడు. తన ఇంట్లో స్థలం లేకపోతే తన ఇంటి ముందు నాటుతాడు, లేదా తన గ్రామంలో, తన నగరంలో, తన బస్తీలో ఎక్కడో ఒక చోట నాటుతాడు. కాబట్టి దానివల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంది. కనుక మెమెంటోలు లాంటివి కానీ, లేదా ఈ జన్మదినాలు, వివాహ దినాల సందర్భంలో కానీ ఇట్లాంటి మొక్కలు నాటేటువంటి పనిని మనం కనుక ఎక్కువ చేసినట్టయితే కొన్ని లక్షల మొక్కలు, మనం కోట్ల మొక్కలు మనం నాటగలుగుతాం ప్రతి సంవత్సరం. అట్లానే ప్రతి ఇంట్లో తులసిని పూజించాలని చెప్పారు మన పూర్వీకులు. ఎందుకు తులసిని పూజించాలి? తులసి ఔషధపు మొక్క. దాంతోపాటు తులసి వల్ల O3 వాయువు, ఓజోను వాయువు ఉత్పత్తి అవుతుంది. ఓజోను వాయువు ఓజోను పొరను పటిష్టం చేస్తుంది. ఇవాళ అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు, ఓజోను పొర పలచనైపోతుంది, అందువల్ల అనేక రోగాలు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్ లాంటి గొప్ప గొప్ప భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. అందువల్ల ఓజోను పొరను పటిష్టం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా వాపోతున్నారే. మరి ఇట్లాంటి సమయంలో ప్రతి ఇంట్లోనూ తులసిని పెట్టి తులసిని పూజించాలి. తులసి వల్ల ఈ విధంగా ఓజోను పొర పటిష్టమైనటువంటి పని జరుగుతుంది. మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు ఇట్లాంటివి ప్రతి గ్రామంలో, బస్తీలోనూ పెంచేటువంటి పని జరగాలి. అప్పుడు మనము ఈ పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఈ విధంగా మనం స్వదేశీ భావాల్ని జాగృతం చేస్తూ, స్వదేశీ వస్తువుల్ని ఉపయోగిస్తూ, విదేశీ వస్తువుల యొక్క కుతంత్రాలని తిప్పికొడుతూ, ఈ స్వదేశీ వాడడం వల్ల మన దేశం యొక్క డబ్బు మన దేశంలో ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తూ, దాంతోపాటు మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన భాషను కాపాడుకోవాలి, మన వేషాన్ని కాపాడుకోవాలి, మన ఆచార వ్యవహారాలని కాపాడుకోవాలి, మన యొక్క జీవన పద్ధతిని కాపాడుకోవాలి. ఇవన్నీ స్వదేశీలోకి వస్తాయి. మన యొక్క గ్రామీణ వ్యవస్థని కాపాడుకోవాలి, మన వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, మన చేతి వృత్తుల్ని కాపాడుకోవాలి, మన యొక్క కుటీర పరిశ్రమల్ని కాపాడుకోవాలి, మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఇవన్నింటినీ కాపాడుకోవాలంటే స్వదేశీని ఆచరించాలి. స్వదేశీ మన యొక్క జీవన వ్రతం కావాలి. ఆ విధంగా అయినప్పుడు, మనం ఆ విధంగా సంకల్పం చేసుకున్నప్పుడు మన దేశము అభివృద్ధి త్వరలోనే సాధించగలుగుతుంది. అందరికీ నమస్కారం.